ప్రతి ఒక్కరికి బాధ కలిగించే వార్తలు అంటే అసలు చెప్పడానికి కూడా బాగలేదు. ఆడవాళ్ళని గౌరవించడం పక్కన పెట్టు, అసలు సాటి మనుషుల్లాగా చూడాలి కదా. సో ఇట్లా షర్మిలకు జరుగుతుంటే, ఇంకా నాకు జరుగుతుంటే, ఇంకా ఆంధ్రప్రదేశ్ లో మిగిలిన వాళ్ళకి ఎట్లా? మేమే పోరాడలేకపోతే ఇంకా మిగిలిన వాళ్ళకి పరిస్థితి ఏంటండి? సో ఇన్ఫాక్ట్ మీరు అడిగిన క్వశ్చన్ ఆ ఫేస్బుక్ అకౌంట్ వెళ్ళి చూస్తే అపారెంట్లీ ఆ పేరు గల మనిషి ఇంకొకరు ఎవరు పులివెందుల్లో కేసు పెట్టారంట, ఈ పోస్టులకి నాకు సంబంధం లేదని చెప్పి. మరి పులివెందులో పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే అది ఏమైతుంది? పులివెందుల ఎమ్మెల్యే ఎవరండి? పులివెందుల ఎమ్మెల్యేకి బాధ్యత ఉండదా? ఫర్గెట్, ఇక్కడ తల్లి తండ్రి కొడుకు, ఫర్గెట్ ఇట్. ఒక లీడర్ గా మనకి బాధ్యత ఉంది, ఒక ఎమ్మెల్యేగా బాధ్యత ఉంది. ఆ బాధ్యతను ఏం చేస్తున్నాము? ఎవరు చేశారు అన్నది తెలియదు. మీ వాళ్ళ మా వాళ్ళ నాకు అనవసరం. ఒక క్రైమ్ జరిగింది, ఒక తప్పు జరిగింది, అది ఎవరు చేశారు అని కనుక్కోవాల్సిన బాధ్యత మనకుంది యాజ్ ఎ లీడర్. అది ఏమైంది? దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ యాక్చువల్లీ. చిన్నాన్నను చంపిన వాళ్ళు ఎవరు అనే విషయంలో ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారు సైలెంట్గా ఉన్నారో, లేకపోతే మీరు లేకపోతే సొసైటీ ఆరోపిస్తున్నట్టుగా ఆయన వాళ్ళని ప్రొటెక్ట్ చేసే పనిలో ఉన్నారు అనేది అయితే అనుకుంటున్నారో, ఇలాంటి మీరు ఇప్పుడు చెప్పిన మాటని రిపీట్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది షర్మిల గారి విషయంలో కానీ మీ విషయంలో కానీ. ఇలాంటి ప్రచారం చేస్తున్న వాళ్ళను కూడా చూసి చూడనట్టు వదిలేస్తున్నారు అంటే డైరెక్ట్గా వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నట్టే లెక్క, వాళ్ళు చేస్తున్నట్టు అనుకుంటారు కదా సునీత రెడ్డి గారు. ఎగ్జాక్ట్లీ అదే నా బాధ. ఇప్పుడు ఆడవాళ్ళకి ప్రొటెక్షన్ గా షీ టీమ్స్ అంటారు, మన ఇంట్లో జరిగే వాళ్ళకే మనం ప్రొటెక్షన్ ఇవ్వలేకపోతే ఇంకా ప్రజల గురించి ఏం మాట్లాడతామండి? రైట్, మనకి విమెన్స్ రైట్స్ లేవా? మన రాష్ట్రంలో మాత్రమేనా ఇది? లేకపోతే వేరే చోట ఎక్కడ నేను ఇంత న్యాయంగా చూడలేదు. ఇది స్పెసిఫిక్ మనకి ఏపీ స్పెషాలిటీనా? దారుణం, మీరు అన్నది కరెక్టే. ఆ స్థాయిలో మాట్లాడుతుంటే కూడా ప్రొటెక్షన్ దొరకడం లేదు. ప్రొటెక్షన్ దొరకపోవడం కాదు సునీత రెడ్డి గారు, ఇప్పుడు షర్మిల గారికి సెక్యూరిటీ కూడా డ్రాప్ చేశారు, అనిల్ గారికి సెక్యూరిటీ డ్రాప్ చేశారు. మీరు ఆల్రెడీ మీ కంప్లైంట్స్ ఉన్నాయి, ఏమని నా ఇంటి మీద రెక్కి జరిగింది, నాకు థ్రెట్ ఉంది అని మీరు కంప్లైంట్స్ కూడా చేసి ఉన్నారు. ఇప్పుడు షర్మిల గారికి సెక్యూరిటీ డ్రాప్ చేశారు ఈ కీలకమైన టైంలో అంటే మరి దాన్ని ఎలా చూడాలి? అనిల్ గారిని ఏమో అనిల్ శాస్త్రి అని ఇప్పుడు కొత్తగా ఇంటి పేర్లు మారిపోతున్నాయి.